నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఈరోజు గ్రాసరీస్ అయితే తీసుకొచ్చి మొత్తం సెట్ చేసుకుంటాను అనమాట. పిల్లలకి హాలిడేస్ అనగానే పెద్దోళ్ళకి ఎంత ఎక్సైటెడ్ కదా, అంటే ఏం లేదండి, జస్ట్ మనం 5 o'clock లేసేది 6 o'clock లెగవచ్చు అని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట. అంతే, హాలిడేస్ అనగానే ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, మనకు హడావిడి ఉండదు పొద్దున పూట అని చెప్పేసి కొంచెం అయితే హ్యాపీనెస్ ఉంటుంది. కానీ హాలిడేస్ ఎలా అయితే వస్తాయో అలానే వెళ్ళిపోతాయి కదా, జస్ట్ బ్లింక్ ఆఫ్ ఐస్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి. హాలిడేస్ ఆర్ ఎడిక్టివ్ బట్ దే రన్ టూ షార్ట్. వాట్స్ యువర్ ఒపీనియన్? ఐ నో పొద్దున్నే లెగవాలంటే ఎంతైతే కష్టంగా ఉంటుందో, కానీ కొంచెం 5 నిమిషాలు పడుకుంటే అంతే సుఖంగా ఉంటుంది కదా. కానీ మనల్ని మనం పుష్ చేసుకుంటే కనుక మార్నింగ్ టైమ్స్లో ఆ ఎర్లీ మార్నింగ్ లెగవటం మనకి చాలా టైం మిగులుతుంది అనిపిస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ లెగవగానే 4 AM కానీ 5 AM కానీ మనకు కంపల్సరీ మన చేతిలో 2 hours అనేది టైం ఉంటుంది. సో వీ కెన్ టేక్ అవర్ మీ టైం అనమాట. కొంచెం ఎర్లీగా లెగిస్తే చాలా పనులు వాటిలే అయిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఈరోజు అయితే కనుక నేను కొంచెం అయితే కూరగాయలు తీసుకొచ్చుకున్నాను, ఎక్కువ తీసుకురాలేదు. ఈ వీక్ అంతా కూరగాయలతో పని ఏం లేదనమాట. ఇక్కడైతే కనుక నేను కూరగాయలు అన్నీ కూడా కడిగి ఆరిపోసేసుకుంటున్నాను ప్రతి వారం లాగే. ఈరోజైతే పచ్చిమిరపకాయలు తొడవలన్నీ తీసేసి లోపల పెడదాము, కన్నే కూరగాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు పచ్చిమిరపకాయ తొడియలు అయితే తీసేస్తున్నాను అనమాట. దాని తర్వాత బెండకాయలు అయితే కనుక అమ్మని కొంచెం కట్ చేయమని చెప్పాను. సో ఈరోజు కర్రీ అది వండేయచ్చు అని చెప్పేసి సో అమ్మ అయితే అది కట్ చేసేస్తున్నారు. గ్రాసరీస్ అనగానే నేను యూజువల్గా ప్యానెట్రీ అయితే కనుక ఎవ్రీ 3 monthsకి ఒకసారి తీసుకొస్తానండి. మోస్ట్లీ 3 months కానీ 4 months కానీ. అదే 3 monthsకి 4 monthsకి అయితే అరౌండ్ గ్రాసరీస్ వచ్చేసి ఒక 10K అయితే అవుతుంది. అదే కనుక ఓన్లీ మన తినే వస్తువులు, పల్లీలు, కొన్ని స్నాక్స్ ఇట్లాంటివి తీసుకొస్తే కనుక నేను డీమార్ట్కి వెళ్తాను. ప్యానెట్రీ అయితే కనుక మెట్రోకి వెళ్తాను. ఈ మధ్యకాలంలో అయితే నేను డీమార్ట్కి అయితే కొంచెం తగ్గించేసాను అనమాట. డీమార్ట్కి వెళ్తే కనుక ఏమవుతుందంటే అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని ఐటమ్స్ అయితే మనం పిక్ చేసేస్తాము. దానికోసం అని చెప్పేసి మనం అరౌండ్ ఎవ్రీ మంత్ 8,000 9,000 అవుతుంది. అందుకని చెప్పేసి నేను గ్రామీ అయితే అలవాటు చేసుకున్నాను. అరౌండ్ 2-3 years నుంచి నేను గ్రామీ నుంచే తీసుకొస్తాను. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కానీ, నెయ్యి కానీ, కందిపప్పు, బెల్లం పౌడరు ఇలాంటివన్నీ కూడా నేను అక్కడి నుంచే తీసుకొస్తాను. యాక్చువల్గా నేనైతే పంచదార ఇలాంటివన్నీ మైదాలు ఇవన్నీ కూడా యూజ్ చేయను అనమాట. పిల్లలకి ఆఖరికి హార్లిక్స్ అవి కూడా యూజ్ చేయను. ఉట్టిపాలు ఇస్తాను, లేదు అంటే కనుక బెల్లం కలుపుతాను. ఇంకా ఎక్కువ మారం చేస్తే చిటికెడంత కాఫీ పొడి అయితే కలుపుతాను అనమాట. ఎప్పుడు కూడా అన్ని పిల్లల్ని దృష్టిలోనే ఉంచుకొని చేయాలి. అంటే చిన్నపిల్లలు కదా, మరి ఇప్పటి నుంచే అన్ని షుగర్స్ అట్లా పెడితే కనుక హైపర్ అయిపోతారు. మా చిన్న పాప అయితే కనుక కొంచెం ఎక్కువ హైపర్ అనమాట. అందుకని నేనైతే షుగర్ యూజ్ చేయనండి. దాని తర్వాత గ్రామీకి వెళ్తే కనుక అక్కడ కొంచెం ఆర్గానిక్గా ఉంటాయి అన్నీ కూడా. అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కానీ, లేదు అంటే నెయ్యి, ఇలాంటి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. మనకు విజయవాడ వెళ్తే కనుక నేను ఫస్ట్లో అక్కడి నుంచి తెచ్చుకునేదాన్ని, పప్పు నూనె అవన్నీ 1 town వెళ్ళి. కానీ ఇప్పుడైతే కనుక నాకు ఇక్కడ నుంచే గానుగుల నూనె ఇవన్నీ తీసుకొచ్చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ నేనైతే కనుక ప్యానెట్రీ ఇంకైతే సరుకులన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాను అనమాట. దేనికి అయితే సర్దేసుకోవచ్చు అని. గ్రాసరీస్ కొంచెం డిలే చేసామనుకోండి మనకి ఇంకా బద్ధకం పెరిగిపోద్ది. అందుకే తీసుకొచ్చేసుకున్నట్టు సర్దేసుకున్నాం అనుకోండి, ఆ పని అక్కడితో ఫినిష్ అయిపోద్ది అనమాట. ఎవ్రీ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఈ పని అయితే చేస్తాను. కానీ హాలిడేస్ ఇంకా వచ్చేసినాయి కదా అని చెప్పేసి పిల్లలు ఉండగానే ఈరోజు సర్దేసుకుంటున్నాను అనమాట. దీంట్లో నాకు హేమన్య అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు అయితే కనుక. ఈ ప్యానెట్రీకి సంబంధించిన సామాన్లు అయితే కనుక నాకు ఆబ్వియస్లీ 4 months దాకా వచ్చేస్తాయి వీటిల్లోనే. దాని తర్వాత తినే వస్తువులు, ఇప్పుడు పల్లీలు, కందిపప్పు ఇలాంటివి అయితే కనుక నాకు 2 months వస్తాయి అన్నమాట. ఎవ్రీ మంత్ కొంచెం తీసుకొచ్చుకుని పెట్టుకునే కన్నా ఒకేసారి మొత్తం 2 monthsకి ఒకసారి తీసుకొచ్చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి తీసుకొచ్చేసుకుంటాను. ఇది నేను బ్లూ ప్యాకెట్ అండి, ఇది వాడతాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పింది ఇది నాకు మెట్రోలో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడికి వెళ్ళినా 1 kg ప్యాక్ దొరుకుతుంది. అది 1/2 kg వచ్చేసి 280 అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా నేనైతే కనుక మెంతులు వాటర్ తాగుతూ ఉంటాను కదా, అందుకని మెంతులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఆవాలు కూడా అయిపోయినాయి అనమాట, ఆవాలు. దాంతోపాటు పిల్లలకైతే కనుక కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాను. నేను ఎక్కువ స్నాక్స్ బయటికి పెట్టను, ఇంట్లోనే తయారు చేస్తాను. ఏ మంత్ అయితే ఎక్కువైతే గ్రాసరీస్ తీసుకురానో ఆ మంత్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చుకుంటాను అనమాట.
ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకి ఎప్పుడూ ఎక్కువ పెడతా ఉంటాను. పూల్ మఖానీ కానీ, లేకపోతే బాదాం కానీ, లేదు పిస్తా, ఇవన్నీ కూడా స్నాక్స్ బాక్స్లోకి వాళ్ళకి ఈజీగా కన్జ్యూమ్ అవుతాయి అని చెప్పి అందుకని నేను స్నాక్స్ అనేది ఎక్కువ తీసుకురాను. ఈరోజు అయితే కనుక నేను పెనాయిల్ అనేది మార్చాను అనమాట వాష్రూమ్స్లోకి. యాక్చువల్గా కొత్తగా ఫ్రేగ్రెన్స్ అన్నీ కూడా యూజ్ చేద్దామని నేను మారుస్తూ ఉంటాను. దాంతోపాటు ఈయన కలర్ అయితే తీసుకొచ్చుకున్నారు. కాక్రోచెస్ అక్కడ ఒక్కొక్కటి కనపడుతున్నాయని చెప్పేసి నేను కాక్రోచెస్ జెల్ అయితే తీసుకొచ్చాను. అది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పిల్లలకి గమ్ ఇట్లాంటివి ఏదో కావాలి అమ్మ, ఇంకా కొంచెం డిఐవై ఉన్నాయంటే అవి కొంచెం తీసుకొచ్చుకున్నాను. జెంటిల్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ఈ మధ్యన సర్ఫ్, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ హార్పిక్ ఇవన్నీ కూడా నాకు అరౌండ్ 2 months అయితే వచ్చేస్తుంది. హార్పిక్ అయితే కనుక, ఈ పెనాయిల్స్ ఇవన్నీ అయితే కనుక ఈజీలీ 4 months అయితే వస్తుంది అనమాట. ఈ లైజాల్ వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది పెనాయిల్, వైట్ పెనాయిల్ అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చాను. అది అరౌండ్ 87 ఎంతో పడింది అనమాట. ఇంకా ఆబ్వియస్లీ పేస్ట్ ఇదంతా అయితే కావాలి కదా, ఇవన్నీ తీసుకొచ్చాను. దాని తర్వాత మేము వాడేదైతే కనుక మైసూర్ శాండిల్ సోప్స్. ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ ఇంకా సమ్మర్ కూడా వచ్చేసింది కదా అని 2 boxes అయితే తీసుకొచ్చుకున్నాను. హేమన్యకి అయితే కనుక మైసూర్ శాండిల్ సోప్ చాలా బాగా పడిందండి. జెంటిల్లో టాప్ లోడు, ఫ్రంట్ లోడు, ఇంకొకటి వచ్చేసి పర్ఫ్యూమ్ది కూడా ఉంటుంది అనమాట. ఈ మధ్యన దాని స్మెల్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ కూడా యూజ్ చేయక్కర్లేకుండా ఉందన్నమాట. దాని తర్వాత ఇది తెలుసు కదా కలరా ఉండలు, ఇది బల్లీలు ఇట్లా పాకకుండా కొంచెం కలరా ఉండలు వేస్తే కనుక స్మెల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అది తీసుకొచ్చుకున్నాను అనమాట డీమార్ట్లో. దాని తర్వాత గ్రాసరీస్ అయితే కనుక జీలకర్ర ఇవన్నీ కంపల్సరీ కనుక మనం ఏమి కారాలు చేసినా ఏది చేసినా సరే. దాంతోపాటు కొంచెం సాయం మినప్పప్పు, దాని తర్వాత ఎక్కువ మిల్లెట్స్ కన్జ్యూమ్ చేస్తామండి ఇంట్లో. అంటే ఒక పూట కంపల్సరీ వైట్ రైస్ ఉంటుంది ఆఫీస్కి బాక్సెసే కానీ, లంచ్ బాక్సెసే కానీ. దాని తర్వాత మిగతాది ఈవినింగ్ టైంలో లేకపోతే బ్రేక్ఫాస్ట్లో దోశల్లోకి, ఇడ్లీలోకి అయితే మిల్లెట్సే ఉంటాయి అన్నమాట. అరికలు, సాములు, కొర్రలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. అవి కూడా 1 kg తీసుకొస్తే చాలండి, అరౌండ్ 2 months అయితే ఈజీలో వచ్చేస్తాయి. దోశలకైతే కనుక నేను 1 గ్లాస్ అరికిలో ఇట్లాంటివి ఏదైనా వేస్తే దాంట్లో కంపల్సరీ 1 గ్లాస్ రాగులు వేస్తాను, 1 గ్లాస్ మినప్పప్పు వేస్తాను. ఇక్కడ గ్రాసరీస్ కనపడటానికి కొంచెం ఎక్కువగానే కనపడతాయి కానీ నేను అన్నీ కూడా 1 kg తీసుకొచ్చుకుంటానండి. మినప్పప్పు, కందిపప్పు మాత్రమే 2 kgs అలా తీసుకొచ్చుకుంటాను. పెసరపప్పు కూడా 2 kgs తీసుకొస్తాను. ఇంకా ఓట్స్ అయితే కనుక ఇంకా స్మూదీస్లోకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా, అందుకని హేమన్య కోసమే. ఇదైతే కనుక రెడ్ రైస్ అనమాట. ఈసారి రెడ్ రైస్ దోశ అయితే ట్రై చేద్దాము, అందరూ రెడ్ రైస్ అంటున్నారు కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. దాని తర్వాత ఇవన్నీ డీమార్ట్లో 2 kgs, 1 kg ఇలా అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ సమ్మర్ సీజన్లో మొత్తం అంతా పిల్లలకి హెల్తీగా పెడదాము, అలవాటు చేద్దాము అని చెప్పి. మా చిన్న పాప అయితే కనుక పప్పు అస్సలు తినదు, తనకు అలవాటు చేద్దాము అని చెప్పి ఎప్పుడు అనుకున్నా సరే నాకు పప్పు అయితే పెట్టకు మమ్మీ అంటది. దాని తర్వాత ఇంకా జొన్న పిండి, గోధుమ పిండి అయితే ముందుగానే ఆడిచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే జొన్న పిండిలు ముందే కనుక ఆడించుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఒక 2 months దాకా అయితే వర్కౌట్ అవుతుంది. అది ఒక 4 kgs ఆడించుకున్నాను. పిల్లలకైతే కనుక నేను తీసుకొచ్చిన స్నాక్స్ అయితే ఇది ఒక్కటేనండి, మ్యాగీ, దాని తర్వాత ఎగ్చే హెల్దీ డేట్స్, దాని తర్వాత శనగలు. ఇవి మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట, చాలా ఇష్టంగా శనగలు అయితే బాగా తింటారు. అందుకని చెప్పేసి డీమార్ట్లో దొరుకుతుంది అది ప్యాకెట్. అందుకని యూజువల్లీ 2 monthsకి ఒకసారి వెళ్ళి 2 packs అయితే తీసుకొచ్చేస్తానమాట. ఇది ఆయిల్ అయితే కనుక కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకొస్తానని చెప్పాను కదా గ్రామీ నుంచి. ఇదైతే నువ్వుల నూనె అండి. నేను ఆబ్వియస్లీ ఒక నువ్వుల నూనె లేకపోతే కనుక కుసుమల నూనె తీసుకొస్తాను. నేను ఎవ్రీ మంత్ 2 liters ఆయిల్ మాత్రమే తీసుకొస్తాను. దీంట్లో నేను వాడేదైతే కనుక 1.5 లీటరే, మ్యాక్సిమం 1.5 లీటర్ అవుతుంది. దాంతోపాటు నెయ్యి కూడా 1 kg అయితే యూజ్ చేస్తానన్నమాట. నాకు యూజువల్లీ 1 liter ఆయిల్తోనే కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటాను మంత్ మొత్తము. ఇంకో 1/2 kg ఏంటంటే ఏదైనా డీప్ ఫ్రైస్ ఉంటే కనుక, పచ్చళ్ళు అట్లా పడితే కనుక దానికోసం అనమాట. మ్యాక్సిమం 1 kg ఆఫ్ ఆయిల్, 1 kg ఆఫ్ ఘీతో సరిపెట్టేస్తాను అనమాట. దోశలు అవన్నీ కూడా నేతితోనే వేస్తాను కాబట్టి నాకు ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. దాంతోపాటు ఇప్పుడు మిల్లెట్స్ అయితే కనుక మొత్తం సర్దేస్తున్నాను. యాక్చువల్గా మిల్లెట్స్ దోశలు అయితే కనుక చాలా బాగా టేస్ట్ ఉంటాయి. అన్ని మిల్లెట్స్తో అయితే బాగుండదు, సామలు ఇంకా అరికలతో అయితే కనుక దోశలు బాగుంటాయి. 1:1 రేషియో వేసి మినప్పప్పు ఒకటి, ఇది కూడా ఒకటి వేసి దాంతోపాటు రాగులు వేసి చూడండి, చాలా బాగా టేస్ట్ ఉంటాయి. దాంతోపాటు క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. నేను మిల్లెట్స్ రైస్ వండితే కనుక కందిపప్పు లేదు పెసరపప్పు అయితే కనుక పొట్టు తీయనివి ఎక్కువ యూజ్ చేసి వాడతానమాట. అంటే చిన్న గ్లాస్ కనుక మిల్లెట్స్ వేసాను అనుకోండి, దానికి ఆపోజిట్లో చిన్న గ్లాస్ పెసరపప్పు కానీ, పొట్టు తీయని పెసరపప్పు కానీ ఇలాగ వేసి ఆ అన్నం అయితే వండుతాను అనమాట. అప్పుడు టేస్ట్ ఉంటుంది. మరీ మనం
మిల్లెట్సే తింటున్నాం అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది కాబట్టి కిచిడీ టైప్లో అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఏ కర్రీ అయినా పెట్టుకుని తినొచ్చు అని అలా తీసుకుంటాను. దాని తర్వాత ఏ వస్తువులు ఎప్పుడు తీసుకొచ్చుకుని అప్పుడప్పుడే సర్దేశామనుకోండి కొంచెం నీట్గా అప్పటికప్పుడే పని అయిపోతుంది. దాని తర్వాత మనం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఈ దాసిన చెక్కలు ఇవన్నీ ఏంటంటే ఎక్కువ తీసుకొచ్చింది నేను ఎక్కువ డిటాక్స్ వాటర్లో లేకపోతే నేను హోమ్ మేడ్ సోడాస్ అవి చేసుకుంటాను, దాంట్లోకి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. నేను కింద అయితే కనుక క్లాత్ వేసేసి ఇవన్నీ చేస్తున్నాను కదా, ఏమైనా పడ్డా కూడా క్లాత్ మీదే పడితే దాని తర్వాత అది నీట్గా తీసేసుకుని బాక్స్లోకి వేసేసేయచ్చు అని చెప్పేసి. పొద్దున్న మా చెట్టుకి లెమన్ గ్రాస్ అయితే కనుక బాగా గడ్డిలాగా పెరిగిపోయిందనమాట. అందుకని చెప్పేసి లెమన్ గ్రాస్ తీసి ఇందాక చూసారు కదా అక్కడ ఎండపెట్టాను. అది తీసుకొచ్చేసి ఇప్పుడు నా బాక్స్ని అయితే రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. నేను యూజువల్గా ఈ లెమన్ గ్రాస్ అయితే కనుక బయట నుంచి తెప్పించేదాన్ని. ఒకసారి లెమన్ గ్రాస్ ట్రీ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఎండబెడుతున్న కాడ నుంచి నేను ఇలానే తయారు చేసుకుంటున్నాను అనమాట. హోమ్ మేడ్ లెమన్ గ్రాస్ అయితే కనుక ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని మళ్ళీ ఆ బాక్స్లోనే స్టోర్ చేసేసుకుంటాను అనమాట. యూజువల్గా గ్రాసరీస్ ఏదైనా అయిపోతున్నాయి అనుకోండి ఒక చిన్న స్లిప్ అయితే మెయింటైన్ చేస్తాను, అంటే ఫోన్లో నోట్లోనే పెట్టేసుకుంటాను అనమాట. ఈ సామాన్లు అయిపోయినాయి, నెక్స్ట్ మంత్ నేను ఈ సామాన్లు తీసుకురావాలి అని చెప్పి, లైక్ లవంగాలు, దాసిన చెక్క, యాలుక్కాయలు ఇలాంటివన్నీ కూడా మనం మిస్ అయిపోతూ ఉంటాం కదా, అవన్నీ కూడా అనమాట. ఇదైతే కనుక వ్యానిష్ లాస్ట్ 2 months బ్యాక్ తీసుకొచ్చాను. ఆ ప్యాకెట్ ఇంకా ఓపెన్ చేసే అవసరమే రాలేదన్నమాట. పిల్లలు బట్టలు ఎప్పుడు వాష్ చేయాలని చెప్పినా కొంచెం వ్యానిష్ ఏదైనా మరకలు ఉంటే కనుక లేదు రిన్ కనుక వేస్తానమాట. వేసిన తర్వాత అవి హాట్ వాటర్ వేసేసి ఒక నైట్ మొత్తం ఉంచామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అవి వాష్ చేస్తే చాలా బాగా వైట్గా వస్తాయి. నాకు ప్యానెటరీ సామాన్లన్నీ సర్దడానికి కబోర్డ్స్ అయితే లేవండి, అందుకని చెప్పేసి నేను ఇక్కడ అటక మీద అయితే పెడతానన్నా. అంటే యూజువల్లీ అక్కడ నుంచి అయితే కనుక యాక్సెస్ తొందరగా ఉంటుంది, దాంతోపాటు మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి నేను ఇలా అయితే పెడతాను. అదే అల్మార్లో పెట్టాను అనుకోండి అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది. ఎదురుగా ఉన్నాయనుకోండి మేడ్కి కానీ నాకు కానీ ఇవి ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. నేను కిచెన్లో ఎప్పుడూ కూడా ఫుల్లీ కబోర్డ్ వర్క్ ఉండాలి అని అనుకోలేదు. ఎప్పుడు కూడా రీఫిల్ చేసేటప్పుడు అన్నీ కడగాలి అనేది అయితే ఇంతకుముందు అనుకునే వాళ్ళం కదా, నేను అట్లయితే ఫాలో అవ్వనండి. ఎప్పుడైతే క్లమ్జీగా బాగాలేదు అని అనిపించింది అనుకోండి, కొంచెం చిరాకుగా అప్పటికప్పుడే అది క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇట్లా రీఫిల్ చేసేటప్పుడు మాత్రం ఆ డబ్బాలు అట్లా కొంచెం జిడ్డు పట్టేసి ఉంటాయి కదా, ఈ వెట్ క్లాత్ అయితే తీసేసుకుని మొత్తం రబ్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి వెట్ నాప్కిన్ టవల్స్ దొరుకుతున్నాయి కదా, ఇది 1 time యూజ్ చేస్తాను. ఎక్కువ నేను 3-4 times ఉతికి వాష్ చేసి ఇట్లా చేయను అనమాట. ఇట్లా మొత్తం మట్టి నీట్గా వచ్చేస్తుంది. కొంచెం సర్ఫ్ వాటర్ వేసుకుని అది క్లీన్ చేస్తే కనుక అలా క్లీన్ చేసేసుకుని అప్పటికప్పుడు అయితే అన్నీ సర్దేసుకుంటాను. ఇక్కడ మినప్పప్పు ఇంకా ఇడ్లీకి దోశకి అయితే పోసుకుంటున్నాను. మినప్పప్పు, దాని తర్వాత రాగులతో పాటు కొంచెం ఇడ్లీ రైస్ ఉంటాయి కదా, ఆ ఇడ్లీ రైస్ అయితే వేసాను అనమాట. నేను ఎప్పుడు కూడా దోశ ఇడ్లీ బ్యాటర్ ఒకేలాగా తయారు చేయనండి, రకరకాలుగా మారుస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలకి ఒకటే అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకొకసారి అది వేయకపోతే నాకు అదే కావాలి అని మారం చేస్తారు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ కొన్ని అయితే కనుక ఫిల్ చేసిన తర్వాత మిగిలిపోయినవన్నీ కూడా ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టేస్తున్నాను. ఇలా బాక్స్లోకి ఎత్తి పెట్టేసుకున్న ఏంటి అంటే కట్ చేసిన ప్యాకెట్స్ మాత్రం ఇలా బాక్స్లోకి ఎత్తి పెట్టుకుంటాను. కట్ చేయని మాత్రం నా దగ్గర ఒక స్టీల్ డ్రమ్ ఉంది, అంటే బియ్యం పోసుకునే డ్రమ్ ఉంది కదా, నేను అన్నేసి బియ్యం అయితే తీసుకురాను. ఆ 50 kgs డబ్బాలో అయితే కనుక నేను మొత్తం అన్ని సరుకులు ప్యాకెట్ ఓపెన్ చేయని దాంట్లో వేసుకుంటాను.
ఇక్కడైతే కనుక నేను జొన్న పిండి ఇంకా గోధుమ పిండి రీఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ పాత పిండి ఏదైనా మిగిలిపోతే కనుక ఆ పిండిని పక్కకు తీసేసి దాంట్లోనే ఇది రీఫిల్ చేసేస్తాను. ఆ పాత పిండి ఫస్ట్ వాడేసి దాని తర్వాత ఈ పిండికి అయితే వస్తానన్నమాట. అదే కనుక గ్రాసరీస్ అట్లా మిగిలినాయి అనుకోండి, కింద వైపేమో కొత్తవి పోసేసి పైనేమో పాతవి పోస్తాను. ఎందుకు అంటే పాతవి అన్నీ కూడా ఫస్ట్ యూజ్ చేసేయచ్చు కదా, అందుకని చెప్పేసి. జొన్న రొట్టెలు అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రావండి, కొంచెం మందంగానే వస్తాయి. కానీ మా మేడ్ అయితే కనుక చాలా బాగా నేర్పించిందనమాట. అందుకని చెప్పేసి నేను ఈ మధ్యన ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను జొన్న రొట్టెలు. ఇదైతే కనుక జొన్న రొట్టెలు 4 kgs ఏమంతా అయితే ఆడిచ్చాను. స్ట్రిక్ట్గా మార్నింగ్ పూట ఉట్టి జొన్న రొట్టెలు మాత్రమే తీసుకుందామని చెప్పి. జొన్న రొట్టెలకి ఏంటంటే మనకి ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం రాదు, దాంతోపాటు అది స్టిక్కీ కంటెంట్ కాదు కాబట్టి మన పేగులు కత్తిపోయే ఛాన్స్ ఉండదు. అది తింటే మనం లావు పెరగము. యాక్చువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా యూజ్ అవుతుంది అనమాట బ్లడ్లో. అందుకని చెప్పేసి నేనైతే అవి తీసుకొచ్చుకున్నాను. గోధుమ పిండి అయితే కనుక ఇంట్లో వాళ్ళకి గోధుమ చపాతీలు ఎప్పుడైనా పూరీలు అట్లా కావాలంటే కనుక చేస్తాను. నేను వన్స్ ఇన్ ఏ ఇయర్ కానీ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ కానీ పూరీలు చేస్తానండి ఇంట్లో. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఇట్లయితే పూరీలు బోండాలు ఇట్లా సమస్య లేదు, నేను పెట్టను. దోశలు ఇడ్లీలు అంటారా, నేను ఇంకా హెల్దీ వర్షన్లో వేస్తాను, దాంతోపాటు నేతిలో వేస్తాను. ఇక్కడైతే కనుక నేను కలరా ఉండలు వచ్చేసి అన్ని చాట్ల వేసేస్తున్నాను. ఎందుకంటే ఏమైనా ఎలకలు ఇట్లాంటివి ఏమి రాకుండా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, కొంచెం అన్నీ ఏమైనా జీవరాశులు అట్లా ఇన్సెక్ట్స్ అట్లా ఉంటే కనుక కొంచెం రాకుండా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తం అది రీఫిల్ చేసేసి మిగతా అన్నీ కూడా ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత హేమన్య క్లాస్ టైం అవగానే తను చదివిపించేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.